బైబిల్ క్విజ్ మరొక ఎపిసోడ్ తోటి మీ ముందుకు వచ్చాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం నుంచి ఈ క్విజ్. మరి వీడియో చివరి వరకు చూడండి. ఛాలెంజ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆన్సర్స్ తప్పకుండా కమెంట్స్లో రాయండి. మీ బైబిల్ పరిజ్ఞానాన్ని పెంచుకునే అద్భుతమైన అవకాశం. డోంట్ మిస్ ఇట్. అందరు తప్పక చూసి ఆన్సర్స్ పెడతారు కదా. లెట్స్ స్టార్ట్. ఈ అధ్యాయంలో ఒక అద్భుతం జరిగింది, ఒక అపార్థం జరిగింది, ఒక రాళ్ల దాడి కూడా జరిగింది. ఇవన్నీ మీకు గుర్తున్నాయా? అయితే ఈ క్విజ్ను చివరి వరకు చూడండి. తప్పక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఛాలెంజ్ చేయండి. చివరిలో లాస్ట్ ఛాలెంజ్ ప్రశ్న మీరు తప్పక చూడండి. మొదటి ప్రశ్న, పౌలు బర్నబాలు మొదటిగా ఏ పట్టణంలో సువార్త ప్రకటించారు? అంతియోకియా, ఇకోనియా, లుస్రా, దెర్బా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇకోనియా. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనం. రెండో ప్రశ్న, ఇకోనియాలో ఎవరు విశ్వసించారు? యూదులు మాత్రమే, అన్యులు మాత్రమే, యూదులు మరియు గ్రీకులు, సమరియలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ యూదులు మరియు గ్రీకులు. మూడో ప్రశ్న, పౌలు బర్నబాలను చంపాలనే కుట్ర జరిగినప్పుడు వారు ఏ పట్టణాలకు పారిపోయారు? ఫిలిప్పి, తెస్సలోనిక, లుస్రా, దెర్బెకుకు, యెరూషలేము, కైసరియాకు, దమస్కుకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ లుస్రా, దెర్బే. నాలుగో ప్రశ్న, లుస్రాలో పౌలు స్వస్థపరిచిన వ్యక్తికి ఏమి సమస్య ఉండేది? అంధుడు, చెవిటివాడు, జన్మతః కుంటివాడు, మూగవాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ జన్మతః కుంటివాడు. ఐదో ప్రశ్న, ప్రజలు బర్నబాను ఏ దేవుడిగా పిలిచారు? అపోస్తుల్లో, జూపిటర్ లేదా జూస్, మార్స్, నెప్ట్యూన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ జ్యూస్. ఆరో ప్రశ్న, పౌలును ఏ దేవుడుగా పిలిచారు? హెర్మిస్, జూపిటర్, అపోల్లో, శని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ హెర్మిస్. ఏడో ప్రశ్న, జ్యూస్ లేదా జూపిటర్ యాజకుడు ఏమి తీసుకొని వచ్చాడు? వెండి, ఎద్దులు, పూలదండలు, గొర్రెలు, ధూపము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఆన్సర్ ఎద్దులు, పూలదండలు. 8వ ప్రశ్న, పౌలును రాళ్లతో కొట్టడానికి ఎవరు వచ్చారు? రోమా సైనికులు, యెరూషలేము యాజకులు, అంతియోకియా ఇకోనియా నుండి వచ్చిన యూదులు, సమరియలు. యువర్ టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ అంతియోకియా ఇకోనియా నుండి వచ్చిన యూదులు. 9వ ప్రశ్న, పౌలు రాళ్లతో కొట్టబడిన తర్వాత ఏమి చేశాడు? చనిపోయాడు, లేచి పట్టణములోకి వెళ్ళాడు, పారిపోయాడు, యెరూషలేముకు వెళ్ళాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ లేచి పట్టణంలోకి వెళ్ళాడు. 10వ ప్రశ్న, శిష్యులను బలపరుస్తూ వారు ఏమి చెప్పారు? శ్రమలు ఉండవు, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అనేక శ్రమలు అనుభవించాలి, వెంటనే పరలోకానికి వెళ్తారు, ధనవంతులు అవుతారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అనేక శ్రమలు అనుభవించాలి. ఎన్ని క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ చెప్పారండి? 10/10 వచ్చిందా? ఏది కష్టం అనిపించింది, ఏది తప్పుపోయిందో కూడా కమెంట్స్లో తప్పక తెలియచేయండి. మరి ఛాలెంజ్ ప్రశ్నకి సిద్ధమేనా మీరందరూ? అనేక శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనే భావనను బోధించే మరో వచనం ఏది? ఆన్సర్ తప్పక కమెంట్స్లో రాయండి. ఈ క్విజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి ఛాలెంజ్ చేస్తూ షేర్ చేయండి. థ్యాంక్ యూ.